హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సేమియా రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సేమియా చేయాలని అన్నీ రెడీ చేశాను. సేమియా తీసుకున్నాను, జీడిపప్పు, పుచ్చపప్పు, ఇలాచి అవన్నీ రెడీ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాను. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల సేమియా చాలా టేస్ట్గా ఉంటుంది. సేమియాకి నెయ్యి అయితే చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి తినని వాళ్ళైతే నూనెతో కూడా చెయ్యొచ్చు. ఈ విధంగా నేనైతే నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్ల నెయ్యి వేశాను. ఈ నెయ్యి వేడెక్కాలి. వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు తీసుకున్నాను, పుచ్చపప్పు తీసుకున్నాను. పుచ్చపప్పు ఫ్రై చేయనక్కర్లేదు, జీడిపప్పు కొంచెం ఫ్రై చేయాలి. అందుకే ఈ నెయ్యి కొంచెం వేడెక్కాలి. వేడెక్కాక ఇప్పుడు మనము జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా జీడిపప్పు వేసేయాలి. జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక మూతలోకి తీసుకున్నాను. ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి చూడండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, అందులో సేమియా వేసేయాలి. సేమియా వేసి సేమియా కూడా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. స్టవ్ మాత్రం సిమ్ములో పెట్టాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. సేమియా కలుపుతూ ఫ్రై చేయాలి. మంచి కలర్ రావాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనము వాటర్ వేయాలి. ఇందులో 1 గ్లాసు సేమియాకి 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పలచగా ఉండాలి. మనం చేసినప్పుడు దింపగానే దగ్గరకు అయిపోతుంది. అందుకే నేను 4 గ్లాసుల వాటర్ వేసాను. ఈ విధంగా వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి ఒక 4 ఇలాచీలు వేసాను చూడండి. ఈ విధంగా తీసి వేయాలి. ఇలాచి ఫ్లేవర్ తోటి సేమియా చాలా బాగుంటుంది. అలాగే మిల్క్ వేరే స్టవ్ మీద కాగబెట్టాలి. కాగబెట్టిన మిల్క్ వేయాలి. సేమియా విరగకుండా ఉండాలంటే వేడి పాలు వేయాలండి, లేకపోతే సేమియా విరిగిపోతుంది. ఈ విధంగా మంచిగా చూడండి, మంచిగా మరుగుతుంది. సేమియా వాటర్ వేసాను కదా, అదంతా మంచిగా మరుగుతుంది. ఇలా మరిగినప్పుడు షుగర్ వేయాలి. దానికి తగ్గట్టు మనము వేసి టేస్ట్ చూసి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కూడా. ఈ విధంగా నేనైతే షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి కలపాలి. మంచిగా కలిపి ఇలా మంచిగా ఉడుకుతుంది సేమియా వాటర్లో. అప్పుడే దగ్గరకు అయిపోతుంది చూడండి. ఇలా కలపాలి. కలుపుతూ ఇప్పుడు వేడి చేసిన పాలు వేసేయాలి. సేమియాలో వేడి పాలు వేయాలి. వేడి పాలు వేయడం వలన సేమియా విరగకుండా ఉంటుంది. ఈ విధంగా కలపాలి. అంతే అండి, సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, పుచ్చపప్పు వేసేయాలి. సేమియా టేస్టీ సేమియా రెడీ అయిపోయింది. చూడండి, పాలు విరగలేదు చూడండి, సేమియా విరగలేదు, మంచిగా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి వెంటనే. ఇంకా అంతే అండి. ఇప్పుడు మనం ఈ సేమియా ఈ కళాయిలో నుంచి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము. ఈ విధంగా నేను సేమియా అంతా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. వేడిగా ఉంది కదా, జాగ్రత్తగా వేయాలండి కళాయిలో నుంచి. ఈ విధంగా ఈ బౌల్లోకి సేమియా షిఫ్ట్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేయడం వలన. షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే సరిపోని వేసాను. పిల్లలు తింటారు కాబట్టి స్వీటే ఉండాలి, కొంచెము స్వీట్గానే చేశాను. ఈ విధంగా కలపాలండి. చూడండి, చక్కగా కలిసిపోయింది మిల్క్, సేమియా అంతా. సేమియా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. చూడండి, ఇప్పుడు నేను ఈ సేమియా పిల్లలకి బౌల్లో వేసి ఇస్తాను. వాళ్ళకి తెలియదండి, నేను వెనక కిచెన్లో సేమియా చేస్తున్నాను. వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నారు. చూడండి, ఈ విధంగా నేను
సేమియా వేస్తున్నాను. ఇలా వేసి తీసుకెళ్ళిస్తానండి ఇప్పుడు పిల్లలకి. 4 గ్లాసుల వాటర్ వేస్తే ఈ విధంగా ఉందండి. ఇంకా తక్కువగా వేస్తే గట్టిగా అయిపోతుంది. అందుకే ఎక్కువ వాటర్ వేసాను, మిల్క్ వేసాను. ఈ విధంగా ఉండాలండి కరెక్ట్గా సేమియా. వేడివేడిగా బయట వర్షం వస్తుందండి. ఈ విధంగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సేమియా. కానీ వర్షానికి హాట్ అయితే బాగుంటుందండి, కానీ నేను సేమియా చేశాను. సేమియా కూడా వేడివేడిగా తింటే బాగానే ఉంటుంది కదండి. అడ్జస్ట్ చూడండి, ఈ విధంగా నేను తీసుకొని వెళ్తున్నానండి పిల్లల దగ్గరికి.